గురు లీలామృతము దత్త చరిత్రము దశావతారములు. భేష్, మంచి ప్రశ్నను అడిగితివి. నీకు గురు లీలామృతమును అను పూర్వికముగా ఉపదేశించదను. సావధాన చిత్తుడవై యాకర్నింపుమని సిద్ధపురుషుడు నామధారపునకిట్లు బోధించెను. యాకర్నింపుమని అంటే శ్రద్ధగా వినమని. గురు పరబ్రహ్మము నిర్గుణమయ్యును, లోకానుగ్రహార్థము సగుణ రూపమును దాల్చును. సత్వరజ స్తమో గుణములు 3. సృష్టి స్థితి లయములకు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కర్తలు. శిష్ట రక్షణము, దుష్ట శిక్షణము అవతార ప్రయోజనములు. అవతారములను భగవంతుడు దాల్చుటకుక మూల కారణము కలదు. ఆ కథను నీకు వివరించదను, వినుము. షోడశ మహారాజులలో పేరెన్నికగన్న అంబరీషుడు సూర్యవంశీయుడు. అంబరీషుడు మహారాజభోగములు అనుభవించుచు రాజ్య పరిపాలన మునరించుచున్నను. శ్రీమన్నారాయణి చరణార విందముల నెల్లవేళల నేమరక భజించుచుండెను. శ్రీహరి ప్రీతికరముగా ఏకాదశి తిథుల యందు ఉపవసించుచు ద్వాదశి వ్రతముల నాచరించుచుండెను. ఇట్లుండా నొక ద్వాదశి పారణకు దుర్వాస మహామునీంద్రుడు అతిథిగా నరుదించెను. ద్వాదశి తిథి యా దినమొక గడియ మాత్రమే కలదు. మునీశ్వరుడు స్నానమాచరించుటకు నదికేగి ఎంతసేపటికి రాడాయను. ఆకొన్న అతిథిని విడిచి భుజించుట మహాపాపదాయకం. అతిథిగా వచ్చిన దుర్వాసునితో కూడా భుజించుదమన్న ద్వాదశి గడియలు మించిపోవచ్చుండెను. అంబరీషునికి ఇది ఒక అగ్ని పరీక్షగా పరిణమించినది. ద్వాదశి వ్రతభంగ మునరించుటకు మన సొప్పదయ్యింది. అతిథిని విడనాడి భుజించుట కతని చేతము సమ్మతించదాయను. శ్రీహరిని ధ్యానించుతూ నేమి చేయుటకును దిక్కుతోచక తికమక పడుచుండా నా మహారాజునకొక యుహ తట్టినది. ద్వాదశి గడియలలో భుజించు నటులను అతిథిని విడనాడి భుజింపకుండి నటులను చేయవలనన్న మంచినీరు త్రావుటయే మంచిదని సలిల భక్షణ మునరించను. సలిల భక్షణ అంటే నీరు త్రాగుట. దుర్వాసుడు నది నుండి మరలి వచ్చెను. అతిథిని పరాభవించినందులకు మిక్కిలి కోపగించుకుని అంబరీషుని సంపించదనని కనుల నుండి నిప్పు కణములను రాల్చెను. నిరపరాధియగు అంబరీషుడు శ్రీ మహావిష్ణువును ధ్యానించి శరణు వేడెను. దుర్వాసుడు జలమును చేకొని అంబరీషుని చేప, తాబేలు, పంది మున్నగు 10 జన్మలను నెత్తుమని శపింపనున్న క్షణములలో భక్త పరాధీనుడగు శ్రీహరి, మునివర, అంబరీషుడు నాకు కూర్చు భక్తుడు. అదియునుగాక నీ రాజేంద్రుని మనోబుద్ధి అహంకార చిత్తములు నాయందే లగ్నమై ఉన్నందున మీ కోపాగ్నికి గురి కావలసిన వానిని నేను. శాపోదకమును నాపై వదులుమని మునీంద్రుని శాంతింపజేశాను. అర్థత్రాణ పరాయణుడగు శ్రీమన్నారాయణుని భక్త వాత్సల్యమున దుర్వాసుడు మది నుంచి జ్ఞాన దృష్టిచే శ్రీహరి దశావతారములను దాల్చుటకది నాంది గ్రహించి లోక సంరక్షణార్థమై శ్రీహరిని శపించాడు. దశావతారములచే కాక శ్రీహరి అనేక అవతారములు తాల్చాడు. ఆ అవతారములు లీలలు శ్రీమద్భాగవతము నందు మిక్కిలిగా వర్ణింపబడి ఉన్నది. అందలి ముఖ్యమైన సంఘటన ఒకటే నీకు వినిపించదను. అత్రి మునీశ్వరుడను అనసూయ మహాస్వాధ్యమణికిని బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అతిథులై వచ్చి పాలు త్రాగు పసికూనలై ఈ పతివ్రత శిరోమణి ముద్దుల కుమరులై ముదమార వర్ధిల్లిరి అని తెలుపుచుండగానే నామధారకుడు సిద్ధపురుషునితో గురు సార్వభౌమ, అత్రి మహాముని వృత్తాంతము, అనసూయాదేవి పాతివ్రత్యము ప్రభావము త్రిమూర్తుల ఆయనకు ముద్దు బిడ్డలగుట కడు ముచ్చట గొరుపుచున్నది. ఆ వృత్తాంతమును నాకు సవివరముగా తెలుపమని వేడెను.
మిగతా భాగం రేపు చెప్పేదాను. దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా 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 శ్రీపాదవల్లభ దిగంబరా. ఓం దత్తా నమో నమః. శ్రీ దత్తా నమో నమః. జయ జయ దత్తా నమో నమః. సద్గురు దత్తా నమో నమః. ఓం దత్తా నమో నమః. శ్రీ దత్తా నమో నమః. జయ జయ దత్తా నమో నమః.